అందరికీ నమస్కారం. ఈరోజు 7 జూలై 2025 మాజీ సైనికుల సంక్షేమంలో మరొక వీడియోతో పాటు మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్లో ఉన్నటువంటి సమస్యలు. సంతగుడిపాడు, నరసరావుపేట, పల్నాడు జిల్లా వాస్తవ్యులు గుడే వెంకటేశ్వర్లు గారు. ఆయన ఏఈడి రికార్డ్స్లో పనిచేసి 2024 సంవత్సరంలో కాలం చేశారు. ఈ విషయంలో ఆయనకి డెత్ సర్టిఫికేట్ అంతా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గత 9 నెలల నుంచి ఎన్ని నెలలు 7 నెలలు గత 7 నెలల నుంచి వాళ్ళకి పెన్షన్ రావట్లేదని సంతగుడిపాడు గ్రామం నుంచి ఈ రోజున మన కార్యాలయానికి వచ్చారు. నరసరావుపేటలో సుధాకర్ గారు అని ఒక మాజీ సైనికులు ఉన్నారు. ఆయన ఈ గుడే వెంకటేశ్వర్లు గారి డెత్ విషయంలో మరియు ఫ్యామిలీ పెన్షన్ విషయంలో చాలా చక్కగా మరి వారి ఫ్యామిలీ ఆయన శ్రీమతి గారు గుడే అప్పమ్మ గారికి చక్కని సేవలు అందించారు. నరసరావుపేటలో ఉంటున్నటువంటి సుధాకర్ గారికి మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ తరఫున అభినందనలు. వీరి విషయంలో జరిగింది ఏంటంటే గుడే వెంకటేశ్వర్లు గారు కాలం చేసిన తర్వాత మన సుధాకర్ గారు డెత్ ఇంటిమేషన్ ఇవ్వటము, దానిని రికార్డు తరపున యాక్సెప్ట్ అవ్వటము అంతా జరిగినది. గుడే అప్పమ్మ గారి పేరు కూడా యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షనర్గా స్పర్శ ప్రొఫైల్ కూడా జనరేట్ అవ్వడం జరిగింది. అయితే ఈ గుడే అప్పమ్మ గారిది డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ ఈ రూల్ని బట్టి ఇంతకుముందు ఇచ్చిన లైఫ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయినాయి. అది ఆ విషయము వారికి తెలియదు. ఇంతకుముందు లైఫ్ సర్టిఫికెట్లు ఇచ్చారు కదమ్మా, సుధాకర్ గారు కూడా లైఫ్ సర్టిఫికెట్ ఇప్పించారు. వేలుముద్ర వేశారు కదా అక్కడ. అమ్మ వేలుముద్ర వేసింది కదా గుంటూరు. ఎక్కడెక్కడ వేశారు వేలుముద్రలు? ఒక అబ్బాయి చేత వేలుముద్రలు వేయించారు. తాడిపత్రి వెంకటేశ్వర్లు, ఆయన మిలిటరీ ఆయననా, అక్కడ వేలుముద్ర వేశారు. ఇంకా డబ్బులు అయిపోయి పేటకు పోయే పని, పేటలో ఆఫీసు వచ్చే పని లేకుండా కాగితాలు సంవత్సరానికి ఒకసారి పెట్టాలండి. అవును, మీ భర్త ఉన్నప్పుడు ఆయన వేలుముద్ర వేసేవాడు. వేసి ఆ అబ్బాయి పేటలో అదే తాడిపత్రి వెంకటేశ్వర్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయన కూడాను. అయితే మీ నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన వచ్చి వేలుముద్ర వేసి పెన్షన్ వచ్చినట్టు చేశారు. తాడిపత్రి వెంకటేశ్వర్లు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే తోటి మాజీ సైనికుడిగా మరి ఈ గుడే వెంకటేశ్వర్లు గారికి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తూ వాళ్ళ పెన్షన్ ఎక్కడ ఆగకుండా మరి తాడిపత్రి వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి సేవలను బట్టి కూడాను మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అభినందిస్తుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెల్ డన్. అయితే మరి వాళ్ళు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వేలుముద్రలు అక్కడ వేశారు. ఎన్నిసార్లు వేశారు? ఒకసారి వేశారు. మొన్న ఈ నెలలో కూడాను సుధాకర్ ఆయన కూడాను వేయించారు. పేటలో తీసుకోవడానికి వేయించారు. రైట్. అది మనం ఇక్కడ చూస్తే అది హోల్డ్లో ఉంది. దానికి కారణం ఏంటంటే స్పర్శ ప్రొఫైల్లో డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ అది కంప్లీట్ కానందువలన వాళ్ళ పెన్షన్ అనేటువంటిది అప్రూవ్ కాలేదు గత 7 నెలల నుంచి. అవునమ్మా? కాబట్టి ఈ రోజున మన కార్యాలయానికి రావడం జరిగింది. మనం ఇక్కడ మన స్పర్శ సర్వీస్ సెంటర్ ద్వారా డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ చేయటము ప్లస్ అదేవిధంగా ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ చేయడం కూడా జరిగింది. ఈ అంశాన్ని బట్టి మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా వేలుముద్రలే ఇచ్చేసారు, డిఎల్సి ఇచ్చేసామంటారు, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసామంటారు. కానీ వాళ్ళ ప్రొఫైల్లో
మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని ఫస్ట్ ఎన్ష్యూర్ చేయాలి, నిర్ధారణ చేయాలి. నిర్ధారించిన తర్వాత మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ విషయాన్ని ఎవరైతే లైఫ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారో వారందరూ కూడాను గమనించవలసిందిగా ఈనాటి ఈ ముఖ్య అంశం మీద మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, వితంతువుల కుమార్తెలు ఉన్నటువంటి మాజీ సైనికులు వాళ్ళు చేస్తున్నటువంటి మరొక పెద్ద మిస్టేక్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. అదేంటంటే, మరి మాజీ సైనికులు గతంలో ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన భార్య కూడా కాలం చేశారు. ఇక్కడ మరొక ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించినటువంటి సమస్యతో కూడిన ఒక లేడీ, పాటిబండ్ల రూతమ్మ. ఏమ్మా మీ పేరేంటి? అమ్మ పేరు పాటిబండ్ల రూతమ్మ. మీ నాన్నగారి పేరు పాటిబండ్ల రాఘవులు గారు ప్లస్ ఆయన భార్య పాటిబండ్ల రూతమ్మ. వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళ సంతానంలో ఒక కుమార్తె సలోమి, ఆవిడ మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఈవిడ వయసు సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి. ఏమో అవునా? 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ వితంతువు. తండ్రి పెన్షన్ వితంతువులైనటువంటి కుమార్తెలకు వస్తుంది కదా, తండ్రి పెన్షను వితంతులైన కుమార్తెలకు వస్తుంది కదా అనేటువంటి ఒక రూలు మన రాష్ట్రం అంతటా కూడాను వ్యాప్తి చెందటం వలన అటువంటి అర్హతలు ఉన్నటువంటి మాజీ సైనికుల యొక్క వితంతువులైన కుమార్తెలు తెలుసుకొని ముందుకు వస్తున్నారు. సార్, మా నాన్నగారి పెన్షన్ నాకు వచ్చేటట్లుగా చేయండి, నేను వితంతువురాలను, మరి నాకు ఆ పెన్షన్ అందేటట్లుగా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది, లేదా నా జీవితం ఒక దారిన కొలికి వస్తుంది, మరి నేను చాలా ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నాను అనేటువంటి విషయాలు వెలుగులోకి రావటం మనం అందరం గమనిస్తున్నాం. మరి ఈ సలోమి విషయంలో ఆవిడ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మరి వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు ఆవిడ పేరు రికార్డులో ఎక్కించలేదు. రికార్డులో ఎక్కించకపోగా ఆవిడ తల్లి రూతమ్మ గారు ఉన్నప్పుడు కూడాను నేను ఫ్యామిలీ పెన్షన్కి హక్కుదారురాలను, మరి నా తదనంతరం నా పెన్షన్ వితంతువురాలైనటువంటి నా కుమార్తెకు చెల్లే విధంగా మీరు తగిన సహాయం చేయగలరని ఆవిడ కూడా ఎటువంటి లెటర్ పంపించలేదు. దట్ ఇస్ కాల్డ్ కన్సోలిడేషన్ ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్కి హక్కుదారురాలు నా కుమార్తె కాబట్టి ఆవిడ వితంతువురాలు, నా పెన్షన్ నా తదనంతరం నా కుమార్తెకు వచ్చే విధంగా చేయమని రికార్డు కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్ జరగలేదు. మరి ఇటువంటి కేసులు మన రాష్ట్రంలో ఎన్నున్నాయో మనకైతే తెలియదు, కానీ మన దృష్టిలోకి వచ్చినటువంటి కేసు సలోమి గారి ద్వారా మనకి ఈ రోజున తెలియవచ్చింది. కాబట్టి ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులకు మన రాష్ట్ర లీగ్ ముఖ్యాలయం వారు తెలియచేయనిది ఏమనగా, ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఈ ఎన్ఓ కేస్, నెక్స్ట్ ఆఫ్ కిన్స్ ఎవరైతే వితంతువులు ఉన్నారో వారి సంతానంలో ఎవరైనా సరే విడో డాటర్స్, లేదంటే డైవోర్స్డ్ డాటర్స్, లేదంటే వికలాంగులైనటువంటి పిల్లలు, అబ్బాయిలు లేదంటే అమ్మాయిలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షనర్ చనిపోక ముందే వారి పూర్తి వివరాలతో మీకు సంబంధించినటువంటి రికార్డు వారికి ఈ పూర్తి వివరాలు మీరు అందచేసినట్లయితే మాజీ సైనికుడి భార్య చనిపోయిన తరువాత ఆ పెన్షను వికలాంగులైనటువంటి పిల్లలకు కానీ, డైవోర్స్డ్ డాటర్ కానీ, విడోడ్ డాటర్ కానీ వారికి అందేలా ఆర్మీ రూల్ ఒక సదవకాశం కల్పించినది. కాబట్టి వారి పిల్లలకి పెన్షన్ శాంక్షన్ చేయడంలో ఎటువంటి విలంబత అనగా ఆలస్యం కాకుండా ఉంటుందని, దీనికి సంబంధించినటువంటి వివరాలకు మీ జిల్లా సైనిక్
వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి మీరు ఈ పూర్తి వివరాలు తెలియచేసినట్లయితే తగినటువంటి డాక్యుమెంటేషన్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా మీ రికార్డులకు పంపించడం జరుగుతుందని, ఇందులో మీదే పూర్తి బాధ్యత ఉందని మరొకసారి తెలియజేస్తున్నాము ఈ వీడియో ద్వారా. ఈ వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళ మాజీ సైనికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక ఆశతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మాజీ సైనికులు బ్రతికే ఉన్నారు, కానీ విడో డాటర్, డైవర్స్ డాటర్ ఎవరైనా ఉంటే వారి అల్లుడు చనిపోయినటువంటి ఆ వివరాలు పూర్తికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్తో పాటు మీ కుమార్తె అంటే విడోడ్ డాటర్ లేదంటే డైవోర్స్ డాటర్ కోర్టు గురించి గ్రాంట్ చేసినటువంటి డైవోర్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడాను మాజీ సైనికులు కనుక ఇంకా ఉంటే అది మీ బాధ్యత కాబట్టి మీరు గుర్తించి డైవోర్స్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే అల్లుడు చనిపోయినటువంటి డాక్యుమెంట్స్ కానీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా రికార్డుకు మీరు పంపించుకుంటే, దీనికి ముందు మీ కుమార్తె యొక్క పుట్టుక వివరాలు రికార్డులో డివోటు అయి ఉండాలి. ఒకవేళ మీరు రిటైర్ అయిన తర్వాత మీకు పుట్టిన పిల్లల వివరాలు రికార్డులో డివోటు కాకపోతే డిలే రిపోర్ట్తో పాటు మీకు పుట్టిన పిల్లల వివరాలని మీ రికార్డ్స్ పంపించి డివోటు చేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ పెన్షన్ వికలాంగులైనటువంటి పిల్లలకు కానీ, వితంతు అయినటువంటి కుమార్తె కానీ, లేదంటే డైవోర్స్ తీసుకున్నటువంటి కుమార్తె కానీ అందాలి అని అంటే డాక్యుమెంటేషన్ అనేటువంటిది రికార్డులో పక్కా ప్రాపర్గా జరిగి ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సలోమి ఆవిడ పేరు రికార్డులో లేదు. తండ్రి ఉన్నప్పుడు జరగలేదు, తల్లి ఉన్నప్పుడు కూడా జరగలేదు. కానీ ఒక ప్రయత్నం అనేటువంటిది ఒక ప్రయత్నపూర్వకంగా ఆవిడ డాక్యుమెంటేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రతి మాజీ సైనికుడిని లేదంటే తన భర్తను కోల్పోయినటువంటి విడోస్, ఫ్యామిలీ పెన్షనర్స్కి, వారికి ఎవరైనా సరే డైవోర్స్ డాటర్ లేదంటే విడో డాటర్ లేదంటే డిజేబుల్డ్ డాటర్ లేదంటే డిజేబుల్డ్ సన్ వారు కనుక ఉన్నట్లయితే వారి బ్రతికున్నప్పుడే రికార్డుకి తగినటువంటి డాక్యుమెంట్స్ తోటి కరస్పాండెన్స్ కనుక మీరు పంపించినట్లయితే రికార్డులో పార్ట్ ఆర్డర్ అవుతుంది. ఆయన భార్య చనిపోతే వారి తదనంతరం ఆ పెన్షన్ రికార్డులో పార్ట్ ఆర్డర్ చేయబడినటువంటి ఆధారాలను సేకరించి తగిన విధంగా ఎవరికైతే ఎంటైటిల్మెంట్స్ ఉంటుందో వాళ్ళకి వర్తించేలా ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా సహాయపడుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఇంత కష్టపడి ఇంత సమాచారాన్ని సేకరించి మాజీ సైనికులు ఎవరు కూడాను ఇబ్బందులు పడకుండా, వారు ఎటువంటి కష్టానికి గురి కాకుండా ఈ సమాచారం అనేటువంటిది మన రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికుల వెల్ఫేర్ సంక్షేమం కింద మీ అందరికీ తెలియాలి, మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఇంత కృషిని చేస్తుందన్నటువంటి విషయం మీరందరూ గ్రహించి మీ వెల్ఫేర్ని మీ చేతిలో ఉన్నది, మీ సంక్షేమం మీ చేతిలో ఉన్నది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్త పడండి. తగిన ప్రొసెస్, తగినటువంటి కాగితాలను మీరు మీ రికార్డుకు పంపించి ఈ సేవలన్నింటినీ మీరు వినియోగించుకోగలరని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.